రష్యాలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకి నెలకు 10,000 సరిపోతే లేక 50,000 కూడా సరిపోవా? రష్యాలో ఎంబీఏ స్టూడెంట్ గా నేను నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నానో ఈ వీడియోలో చూద్దాం. హాస్టల్ రెంట్ దగ్గర నుంచి రోజు తినే ఫుడ్ వరకు ట్రాన్స్పోర్ట్, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఊహించిన చిన్న ఖర్చులు కూడా ఈ వీడియోలో పూర్తి అయ్యేసరికి రష్యాలో ఎంబీబీఎస్ చదవాలంటే నిజంగా ఎంత బడ్జెట్ కావాలో మీకు క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ఖర్చులు విన్నారంటే మీరు షాక్ అవుతారు, మరి కొన్ని చూస్తే అరే మరి ఇంత తక్కువ అని ఆశ్చర్యపోతారు. సో ముందు ఏ దేశమైనా భూమి మీద ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా సరే అతి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే షెల్టర్, ఉండడానికి ఒక జాగ్ కావాలి. ఇప్పుడు నేనైతే రష్యా దేశంలో ఇదిగో మీరు చూస్తున్నారు కదా వెనకాల హాస్టల్, మాకు యూనివర్సిటీ వాళ్ళు మాకు ఫ్రీగానే ఇచ్చారు. ఇది మాకు దీనికేం డబ్బులు కట్టాల్సిన అవసరం ఏం లేదు. మహా అయితే సంవత్సరానికి ఒక 500, 600, 700 తీసుకుంటారు. అది కూడా జస్ట్ మెయింటెనెన్స్కి అంతే. వాళ్ళకి వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఫ్రీ అనమాట. మాకు ఇది మంత్లీ బడ్జెట్లో మేజర్గా ఆక్యుపై చేసేది షెల్టర్, అది మాకు 0. రష్యా దేశంలో అందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. కొన్ని హాస్టల్స్లో ఫ్రీగా ఇస్తారు, కొన్ని హాస్టల్స్ మాత్రం మనీ తీసుకుంటారు పర్ మంత్ ఇంత హాస్టల్ ఫీజు అని చెప్పి, మాకు తీసుకోవట్లేదు అంతే. ఇప్పుడు సెకండ్ ఫుడ్ ఎలాగో ఫుడ్ నేను బయట ఏం తిన్నాను, నేనే వంట చేసుకుంటాను. నాకు మెస్ ఏం లేదు. మెస్ తీసుకునే వాళ్ళకి 1,30,000, 1,50,000 తీసుకుంటారంట. సో నాకైతే మెస్ లేదు, నేనే ఫుడ్ కుక్ చేసుకుంటాను, నేనే వంట చేసుకుంటాను. వంట చేసుకుంటే ఎంత ఖర్చు ఇద్దో చూద్దాం నెలకి. ఎలాగో నేను వాళ్ళ సరుకులు కొనడానికి వెళ్తున్నాను, నెలవారీ సరుకులు, అందుకే ఈ వీడియో ప్లాన్ చేశానులే. సరే మరి వచ్చేయండి, డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. మరి ఇప్పుడు చూద్దాం ఒక స్టూడెంట్కి రష్యా దేశంలో ఫుడ్కి ఎంత ఖర్చు అవుద్దని. ఇంకా ఫస్ట్ ఆయిల్ చూడండి, ఆయిల్ అక్కడ 95 రూబుల్ కొంచెం చూసారా, అది ఈ ఆయిల్ నేను యూజ్ చేస్తాను. 95 రూబులు 1 మంత్ వచ్చేస్తుంది నాకు ఈ ఆయిల్, ఒక బాటిల్, ఒక 1 లీటర్ ఇది. ఓకే, సాల్ట్ ఎంత ఎక్కడైనా మనకి సేమ్ కాస్ట్ 20 రూబుల్స్కి వచ్చేస్తుంది, 1 మంత్కి వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా ఇది చాలా డేంజర్ అనమాట, షుగర్. ఇది నేను అసలు తిన్ను, నేను వాడను. నేను కాఫీ, టీలు కూడా నేను తాగను, నాకు అలవాటు లేదు కాబట్టి అసలు అంత నాకు పనే లేదు. చాలా మోస్ట్ డేంజరస్ థింగ్ లైఫ్లో అది మనకి. ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రైస్. ఇక్కడ చూసారా 60 రూబుల్స్ ఇది కేజీ రైస్. సేమ్ మన ఇండియాలో మనం తినే రైస్ లానే ఉంటుంది, 60 రూబుల్స్కి వస్తుంది. నాకు వారానికి ఒక 2 రైస్ ప్యాకెట్లు సరిపోతాయి. వారానికి 2 అంటే 4 వారాలకి 8 రైస్ ప్యాకెట్లు నాకు సరిపోతాయి. సో ఒకటి. సో నా బడ్జెట్లో, మంత్లీ బడ్జెట్లో ఎక్కువగా ఆక్రమించేది రైస్ ఒకటే మనకి. ఓకే, అది అయిపోయింది. ఇంకా మనకి తెలుగు వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కందిపప్పు. చూసారు కదా 35 రూబుల్స్ కేజీ, చాలా తక్కువగానే ఉంది. అంటే తక్కువ రకం ఇవి, కొంచెం చీప్లో కూడా దొరుకుతాయి. ఇంకా మనకి ఎక్స్పెన్సివ్లో బ్రాండ్ కావాలన్నా కూడా దొరుకుతుంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా ఇలా. ఇదైతే 112 రూబుల్స్. ఇవైతే నాకు టేస్ట్ బాగానే ఉంటాయి, సేమ్ మనకి ఇండియాలో వచ్చిన టేస్టే వస్తుంటాయి. ఈ కందిపప్పు 35 రూబుల్సే కేజీ, తక్కువ. ఇండియాతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ, కందిపప్పు తక్కువ మనకి. అది 1 కేజీ తీసుకున్నానంటే నెల మొత్తానికి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఇవి కూడా ఇంపార్టెంటే. రష్యా దేశంలో ఎప్పుడైనా వెంటనే ఫుడ్ అయ్యేది మనకి దీంతోనే. ఎగ్స్ చూసారా 10 ఎగ్స్ వస్తుంది దీంట్లో. ఈ 10 కోడిగుడ్లు జస్ట్ 55 రూబుల్స్ మాత్రమే. సేమ్ ఇండియాతో కంపేర్ చేస్తే ఒక 5 రూపాయలు తక్కువ అనుకుంటా 10 ఎగ్గులకి. అది మ్యాక్సిమం ఇంకా చాలు ఈ నెలకి నాకైతే. ఇంకా కూరగాయలు తీసుకుంటే సరిపోయింది. ఇంకా ఈ బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ నేను తిన్న, దీంట్లో చాలా షుగర్ ఉంటుంది, ఫుల్ షుగర్ కంటెంట్ దీని మొత్తంలో. రాస్తారు కానీ ఎంతో వీటు బిస్కెట్లు అని, అయినా సరే దాంట్లో ఫుల్ షుగరే ఉంటుంది. ఇవన్నీ తింటే అంతే, అసలే మనం వేరే దేశంలో ఉన్నాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంక KFCలు ఇవి కూడా తిన్నాం, అదంతా కూడా రోస్టెడ్ కదా ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అదంతా. ఈ పిజ్జాలు కానీ ఇవన్నీ నచ్చవు, ఆ టేస్ట్ కూడా నాకు నచ్చదు అంత ఎక్కువగా. ఇండియాలో బోండాలు బజ్జీలు అయితే తినేవాడిలే, అది వేరే విషయం. ఇంకా సర్ఫ్ అయితే కావాల్సిందే. వారానికి ఒకసారి మాకు వాషింగ్ మిషన్ టర్న్ వచ్చేది, అంటే నెలకు 4 సార్లు మాత్రమే. 4 సార్లకి సరిపోయింది. ఒకవేళ సరిపోతే మళ్ళీ వచ్చి ఇంకో ప్యాకెట్ తీసుకోవడం. 30 రూబుల్సే, జస్ట్ 30 రూబుల్సే ఈ ప్యాకెట్, పెద్ద ఖర్చు ఏమవ్వదు. ఇంకోటి కావాలని తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటో తెలుసా, డిష్ వాషరు, ప్లేట్లు కడుకోవడానికి. ఇది కూడా ఎంత ఖర్చు ఏమవుతుంది, జస్ట్ 60 రూబుల్స్ మాత్రమే. ఒకటి తీసుకున్నానంటే నెల మొత్తం వచ్చేస్తుంది ఇది, డిష్ వాషర్, ప్లేట్లు కడుక్కునేది చాలు. ఓకే, లెట్స్ గో. ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఈ జాము, కొంచెం షుగర్ కూడా కంటెంట్ తక్కువే ఉంటుంది. కాకపోతే నేను కొనాలన్నమాట యాక్చువల్లీ, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో నాకు చాలా యూస్ఫుల్ అయ్యిద్ది ఇది. ఒక్కోసారి పొద్దున్నే క్లాసులు ఉంటాయి 8:30కి అట్లా, అలాంటి టైంలో వంట చేసుకోవడం కుదరదు.
బ్రెడ్ తీసుకొని ఈ జామ్ కొంచెం రెడీగా పెట్టుకుంటే మనకి ఆకలి నుంచి తప్పించుకోవచ్చు. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ లాగా ఆకలికి అల్లాడాల్సిన పని లేదనమాట. లేదనుకో, ఇది కూడా లేదనుకో, ఇంకేం చేస్తాం? లాస్ట్ ఆప్షన్ ఆ క్యాంటీన్లో పెట్టి తింటాం. ఆ క్యాంటీన్లో ఏమో ఒకటి ఆర్డర్ పెట్టిన తర్వాత ఆస్తి పేపర్లు లే అంటారు ఇండియా నుంచి. నేను తెచ్చేది ఆస్తి పేపర్లు నాకు లేని కూడా లేదేమి. మన ఊర్లో లాగా బేరాలు అటు తీసుకోవడానికి కుదరదు ఇక్కడ కూరగాయలు, లేకపోతే అట్నే తీసుకునేవాడిని. ఫిక్స్డ్ ప్రైస్. ఉల్లగడ్డలు తక్కువగా దొరుకుతాయి. ఇదండి జస్ట్ 48 రూబుల్స్ మాత్రమే కేజీ. వారంలో పప్పు చేసుకున్న ప్రతిసారి చేసుకుంటాను, పప్పుచారు కానీ పప్పు కానీ చేసుకున్న ప్రతిసారి బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటే మంచిగా బాగుంటుంది. ఓకే, బంగాళదుంపలు, ఇంకా ఆనియన్స్, ఉల్లిపాయలు ఏమో మనకి చూసి తీసుకోవాలి. ఇక్కడ తక్కువ రేటే, ఇదిగోండి 54 రూబుల్స్కి అది వస్తాయి కేజీ 50 రూబుల్స్. మన ఇండియాతో కంపేర్ చేస్తే రేట్లన్నీ కొంచెం అలాగే ఉంటాయి, ఎక్కువే ఉండవు. ఒకవేళ ఒక దాంట్లో ఎక్కువ ఉన్నా సరే ఇంకో దాంట్లో తగ్గుతుంటుంది. మన వాళ్ళు ఏదో ఫారిన్ కంట్రీ అంటేనే ఇంక అసలు ఖర్చు ఉండాల్సిందే అనే ఒక ఫీలింగ్లో బతుకుతారు కాబట్టి కొంచెం కాస్ట్లీకి కనపడుతుంది తప్పితే అంత కాస్ట్ ఏమి ఉండవు ఇక్కడ. చూసి తీసుకోవాలబ్బా. ఈ ఉల్లిపాయలు కరెక్ట్గా పైన బాగానే ఉంటాయి, కోసిన తర్వాత లోపల చెడిపోయి ఉంటాయి. ఎన్నిసార్లు నాకు దీంతోనే తల కొట్టుకోవాలనిపించింది. కొట్టుకున్నా సరే మెత్తగా ఉంటాయి, దెబ్బ కూడా తగలదు. ఓకే, ఈ క్యారెట్లు కూడా తక్కువే ఉంటాయి. ఈ క్యారెట్లు ఈ ప్యాకెట్ మొత్తం కలిపి జస్ట్ 90 రూబుల్స్కే ఇచ్చేస్తారు. క్యారెట్ ఫ్రై చేసేసుకొని శుభ్రంగా తినేయచ్చు ఒక 2 రోజులు. ఇంకా వెల్లుల్లి చికెన్ తీసుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటాము. చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి. అప్పుడు మామూలుగా ఇప్పుడు అవసరం లేదు. చికెన్ చూపిస్తానండి, చికెన్ కూడా చూద్దాం. నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి నాకు చికెన్ ఖర్చు అవుతుంది వారానికి ఒకసారి. అదిగోండి, ఇది కేజీ చికెను జస్ట్ 180 రూబుల్స్కే వస్తుంది. అంత దగ్గరగా ఇది ఒక 200, 220, 250 వచ్చేస్తుంది ఈ బాడీ మొత్తం. ఒక్కడనే తినలేను కదా, ఎలాగో ఫ్రెండ్స్తో కాంట్రీ చేసుకుంటాను. ఫ్రెండ్స్తో కాంట్రీ చేసుకోవడం వల్ల ఏంటంటే తగ్గుతుంది. ఇప్పుడు అది 200 అనుకోండి, నేను నా ఫ్రెండ్ చాలా చెరువు ఒక 100 వేసుకుంటాం, హాఫ్ తింటాం. సో పొద్దున్న చేసుకుంటే సాయంత్రం దాకా వచ్చేస్తుంది ఇద్దరికి. సో 100 రూపాయల్లోనే చికెన్ అయిపోయింది. అంటే వారానికి ఒక 100 చికెన్కి, అంతే, అంతకుమించి అవ్వదు. ఇంకా ఈ టమాటాలు కూడా అంతే. ఎప్పుడన్నా పప్పు చేసేటప్పుడు ఒక టమాటా, లేకపోతే చికెన్ చేసేటప్పుడు 2 టమాటాలు తీసుకెళ్తుంటాను అంతే. ఎందుకంటే చాలా కాస్ట్లీ అండి ఇవి. ఒక 3-4 తీసుకెళ్ళామంటే 200-300 అయిపోతాయి. చూసారా ఇక్కడ టమాటా కేజీ కాస్ట్ ఎంత ఉంది? 165 రూబుల్స్ కేజీ. ఈ ఒక్కటే మనకు చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఈ వంకాయలు, కీరదోసకాయలు కూడా, కీరదోసకాయలు ఇదండి 109 రూబుల్స్ కేజీ. ఇవి కూడా కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ మేము తినలే. క్యారెట్లు, బంగాళదుంపలు, బీట్రూట్ కూడా చూడండి 38 రూబుల్స్. బీట్రూట్లు, క్యారెట్లు, ఉల్లగడ్డలు, క్యాబేజు ఇవన్నీ తక్కువ దొరుకుతాయి. క్యాబేజీ కూడా 37 రూబుల్స్ మొత్తం కేజీ. సో అది వ్యవహారం. సో తక్కువే మన ఇండియాతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఓన్లీ టమాటాలు ఈ ఎక్కువ అవుతాయి. అంటే ఎక్కువే అవ్వదు, మనం ఫీల్ అవుతాం అంతే. అది ఎక్కువ వద్ది రష్యాలో, ఫారిన్ కంట్రీ కాబట్టి. ఇంకా మనకి కూరగాయలు అయిపోయినాయి. క్యారెట్లు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పప్పు, కోడిగుడ్లు. కోడిగుడ్లు కింద పడిపోయింది ఏంటి, పగిలిపోతాయి. రైసు, జాము, డిటర్జెంట్లు, ఆయిలు. ఓకే, అయిపోయినాయి. ఇంతే. దీన్ని కాంప్లికేట్ చేయకూడదు. మనకి నెలవారీ సరుకులు ఇదిగో ఇంతే అవుతాయి, అంతే, అంతకుమించి ఏం అవ్వవు. అయితే ఇప్పుడు బిల్ దగ్గరికి వెళ్ళిపోతాం. బిల్లింగ్కి ఇవన్నీ బిల్ వేసేద్దాం. చలో. కదా బిల్ ఇక్కడ ఎంత అయిందో లోపల పడిపోయింది. ఏదంటే సరే పక్కన డిస్ప్లే చేస్తా చూడండి ఈ బిల్ని. సో 1000 రూబుల్స్ అయింది బిల్లు. సో 1000 రూబుల్స్ ఇక్కడ అయింది. ఇంకొక మహా అయితే ఇంకొక 1000 రూబుల్స్ అవ్వచ్చేమో నెల మొత్తానికి. చెప్పాను కదా చికెన్ తింటాను ఎవ్రీ సండే, దానికి ఒక 100 రూబుల్ అవుతుంది. సో 4 వారాలకి కలిపి ఉరామరికి ఒక 500. సో ఫైనల్ గా ఫుడ్ కి రష్యా దేశంలో నేను ఖర్చు పెట్టేది 1500 నుంచి 2000 అంతే. 1500 నుంచి 2000 రూబుల్స్, రష్యన్ రూబుల్స్. ఇండియన్ కరెన్సీలో అయితే 2000 కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కన్వర్షన్ రేట్ ప్రకారం ఐఎన్ఆర్లో 3000, రష్యన్ రూబుల్స్ లో నేను ఖర్చు పెట్టేది జస్ట్ 2000 రూబుల్స్ అంత. రష్యా దేశంలో తర్వాత ఉండే పెద్ద ఖర్చు ఏంటి స్టూడెంట్స్ కి? ఇంకా ఫుడ్ తర్వాత ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ కి ఎంత ఖర్చు అయితే. ఇదే బస్ స్టాప్,
ఇక్కడే బస్సులో ఆగుతూ ఉంటాయి. ఒకవేళ మనం బస్సులో వెళ్ళాలనుకుంటే కనుక బస్సులో వెళ్ళొచ్చు. 40 రూపీస్ కాస్ట్ అవుతుంది బస్కి ఒక టికెట్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సిటీ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే 40 రూపీసే. కానీ నేను ఏ రోజు కూడా బస్సు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ క్యాబ్ కానీ ఏదో బుక్ చేసుకోలేదు. క్లాస్కి 1 గంట ముందే స్టార్ట్ అయిపోతాను మా హాస్టల్ దగ్గర నుంచి. 4 కిలోమీటర్లు సరదాగా 4 పాటలు వెళ్ళేసరికి యూనివర్సిటీ వస్తుంది. అది అసలు ఇంత చల్లగా ఉంటుంది కాబట్టి ఈ దేశం. ఈ చల్లో నడిచినా సరే మనకి చెమట పట్టడం, అలిసిపోవడం లాంటివి ఏం జరగవు. కాబట్టి నడిచినట్టు కూడా అనిపించదు. నాకైతే ఎప్పుడు అనిపించలేదు కష్టంగా. నాకైతే ఎప్పుడు కష్టం అనిపించలేదు. యూనివర్సిటీ నడుచుకుంటూ వెళ్తాం, సరదాగానే ఉంటుంది. సో అది నేనైతే వాడే వాళ్ళ కోసం ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. బస్సు ఒక 40 రూపీస్కి వస్తుంది. సో ఫైనల్లీ ట్రాన్స్పోర్ట్కి యూనివర్సిటీ హాస్టల్ కానీ, హాస్టల్ నుంచి యూనివర్సిటీ కానీ ఎక్కడికైనా సరే సిటీ మొత్తంలో నేను ఎక్కడికి వెళ్ళేది కూడా లేదులే. సో ట్రాన్స్పోర్ట్కి నా ఖర్చు మంత్లీ 0. అందరు ఇట్లా ఉండాలి కదా, జస్ట్ నా గురించి చెప్తున్నాను అంతే. ఇది క్యాంటీన్. సో యూనివర్సిటీ క్యాంటీన్లో ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఉంటుంది. మనం ఆకలిసినప్పుడు తినొచ్చు. కాకపోతే నేను నాకు నచ్చు అంతే. నేను తిన్నా సరే అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టి తిన్నా కడుపు నిండదు, ప్లస్ అంత టేస్ట్గా కూడా ఏమి ఉండదు. సో దీనైతే నేను అవాయిడ్ చేసేస్తాను కంప్లీట్గా. ఈ రూమ్లోకి జస్ట్ మీకు చూపించడానికి వచ్చాను. ఒకసారి మాత్రం అసలు క్యాంటీన్ ఎలా ఉంటుంది ఒక లాంగ్ వీడియో చేయడానికి వచ్చాను అంతే. అంతకుమించి నేను ఇక్కడికి మ్యాక్సిమం రాను. చూసారా ఎంత ఖాళీగా ఉందో, ఎవరు రారు, రష్యన్స్ రారు. ఓకే. సో రష్యా దేశంలో మీరు చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఒక 5 మెజర్స్, సేఫ్టీ మెజర్స్ పాటించారంటే మీరు ఖర్చు పెట్టేది చాలా తక్కువ అవుతుంది. అవేంటి నేను చెప్తాను. ఇవి ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే. మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటామంటే ఓకే, ఈ పార్ట్ మీరు స్కిప్ చేయొచ్చు. నేను ఓన్లీ జస్ట్ మనీ కొంచెం సేవ్ చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి చెప్తున్నాను, అలాంటి పేరెంట్స్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చి ఉంటుంటారు, నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి. సో చాలా మంది ఇక్కడ నేను చూసిన కామన్ పాయింట్ ఏంటంటే పార్టీలకు పిలుస్తుంటారు. పార్టీలకి వెళ్దాము, లేకపోతే వీకెండ్స్ అవుటింగ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఏదైనా బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళండి, బర్త్డే పార్టీ ఉంటే ఓకే, అకేషనల్గా బయటకు వెళ్ళండి, తినండి, ఓకే, దట్స్ ఫైన్. కానీ ఎవ్రీ సాటర్డే వెళ్ళాలి, ఎవ్రీ సండే వెళ్ళాలి అనుకుంటే ఇట్లా వీక్లీ బయటికి వెళ్ళి కేఎఫ్సీలని, ఆ డ్రింక్లని, ఈ డ్రింక్లని, ఆ పబ్బులని, ఈ పబ్బులని తిరిగారంటే మాత్రం నెల తిరిగేసరికల్లా మనతో పాటు తిరిగిన ఫ్రెండ్స్ అందరికీ ప్రాబ్లం లేదు, డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి సరదాగా చేసిన పనులన్నీ మంత్ ఎండ్లో కనిపిస్తుంది దానికి రిజల్ట్ అంతా కూడా. సో అలాంటి టైంలో చాలా రిగ్రెట్ అవుతారు, చాలా ఫీల్ అవుతారు. కాబట్టి మ్యాక్సిమం పిలుస్తుంటారు, మొహమాటానికి పోవద్దు, నేను రానని చెప్పు. నేనైతే అలాగే చెప్తాను. నేను ఏ రోజు కూడా ఇప్పటి నుంచి వచ్చి 2 years అవుతుంది కదా, నేను ఒక్క పార్టీకి అటెండ్ అవ్వలేదు. నేను ఏ రోజు కూడా ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళి అవన్నీ తినడం రెస్టారెంట్లో నేను ఎప్పుడు చేయలేదు, ఓకేనా. ఈవెన్ నా కంటెంట్ కోసం కూడా నేను ఎప్పుడు చేయలేదు, ఓకేనా. సో ఎంత మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉంటే మనకు అంత సేవ్ అవుతాయి ఇక్కడ రష్యా దేశంలో మనీ. అందరూ అనుకుంటారు కదా ఫారిన్ అంటేనే మనీ ఎక్కువ అవుతాయి అని చెప్పి. అవ్వు. మనం కనుక సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నామంటే చాలా తక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. ఇండియాలో కన్నా ఇంకా ఇక్కడే తక్కువ అవుతాయి. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, పార్టీస్ కానీ వీకెండ్ అవుటింగ్స్ కానీ అవాయిడ్ చేయండి, అకేషనల్గా బయటకు వెళ్ళండి అంతే, ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి సూపర్ మార్కెట్స్కి బ్రెడ్ కొందామని వెళ్తుంటారు, వచ్చేటప్పుడు మాత్రం చిప్స్ అని, కూల్ డ్రింక్స్ అని అన్నీ తెచ్చేసుకుంటారు. అది సూపర్ మార్కెట్ వల్ల ట్రిక్స్, అవన్నీ అన్నీ అట్రాక్టివ్గా కనపడడం అనేది. వాళ్ళు ఎంత అట్రాక్ట్ చేస్తున్నారో మనం ఎంత అవాయిడ్ చేయాలి. మనం కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసిన దానికి అనుగుణంగా మనం కూడా అట్రాక్ట్ అయ్యి కొనుక్కున్నామంటే మంత్ ఎండ్లో బిల్ వెళ్ళిపోయింది. మనం ఏం చెయ్యం, మనకేం ఇబ్బంది ఉండదు. కాల్ చేసి ఇంట్లో నాన్న డబ్బులు అయిపోయినాయి, అమ్మ డబ్బులు అయిపోయినాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు, పంపిస్తారు. మనకేమనిపిస్తుంది, వాళ్ళు ఏదో జాబ్ చేసిన డబ్బులే సేవింగ్స్లోంచి తీసి ఇచ్చారేమో మనం అనుకుంటాం. ఎవరికి తెలుసు, అరే పిల్లోడు వేరే దేశంలో ఉన్నాడే అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనకు పంపించిన పేరెంట్స్ కూడా ఉండుంటారు. సో కాబట్టి ఎంత మీరు ఇక్కడ తక్కువ ఖర్చు పెడితే అంత మనకు అక్కడ ఇండియాలో పేరెంట్స్కి బర్డెన్ తక్కువ అవుతుంది, ఓకేనా. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు దేనికోసం వెళ్ళారో దానియే కొనుక్కోండి. ఎందుకంటే నేను చూస్తున్న రియాలిటీ కాబట్టి చెప్తున్నాను ఇది. నా రూమ్మేట్స్ కానీ నా పక్క వాళ్ళు కానీ వెళ్తారు, చాలా అట్రాక్టింగ్ ఉంది, ఇదోటి తీసుకుందాం అదొకటి తీసుకుందాం అని అన్నీ వేసేస్తుంటారు. మన కిరాణా కొట్లు కాదు కదా, వెళ్ళి మనకి ఏమేం కావాలి లిస్ట్ రాసుకొని వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకోవడానికి. ఇక్కడ అన్నీ అట్రాక్ట్ చేస్తుంటాయి. సో వాళ్ళ అట్రాక్షన్కి మనం గురి కాకూడదు అంతే. సెకండ్ పాయింట్ అదే. ఇంకా థర్డ్ పాయింట్, వింటర్లో ఖర్చు తగ్గించాలి. ఎందుకంటే వింటర్ రాగానే అందరికీ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది అనమాట. అరే నా దగ్గర ఏం లేదేంటి, నేను తక్కువగా ఉన్నాను ఏంటి, వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారని. సో ఓకేనా, మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక నిమిషం, ఒక మంచి జాకెట్ అంతే. వింటర్లో ఒక మంచి జాకెట్, ఒక మంచి బూట్స్. ఫస్ట్ ఇయర్లో కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఒక 3-4 వేలు మంచి జాకెట్ దొరుకుతుంది. ఒక 3-4 వేలు మంచి షూస్ కూడా దొరుకుతాయి, స్నో షూస్, స్నో జాకెట్స్. ఒక మంచి జాకెట్ కొన్నామంటే 6 yearsకే సరిపోయిద్ది, అది చాలు. మనమేం ఫ్యాన్సీ జాకెట్లు, ఫ్యాన్సీ బూట్స్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం కూడా కొంటుంటారు.
సంవత్సరానికి ఒక కొత్త జాకెట్, సంవత్సరానికి ఒక కొత్త బూట్స్, ఏం లేదు. పక్కన వాళ్ళని వెళ్ళని చూసి అది బాగుంది, సంవత్సరానికి ఒక కొత్తది కొనాలి అని ఒక రూల్ పెట్టుకుంటారు. సో వాళ్ళని చూసి కూడా మనం అట్రాక్ట్ అవ్వకూడదు. ఒక్క మంచి జాకెట్ కొన్నామంటే అది 6 years వస్తుంది. నేను కొన్నాను, నాకు ఎంత 2000లో వచ్చింది కదా, నాకు 2000లో వచ్చింది. ఆ 2000 నాకు 6 years సరిపోతుంది. ఆఫర్లో ఉంది ఆ రోజు 50% ఆఫ్లో 4000 2000కి వచ్చేసింది. షూస్ కూడా అంతే తీసుకున్నాను, ఆఫర్లో 3000కి వచ్చింది 6000 షూస్. అంతే, అవే 6 yearsకి. ఇంకా వింటర్లో వాడతాము, సమ్మర్లో పక్కన పెట్టేస్తాము, వాడడం. అంతకాడికి ఎందుకు ఫ్యాషన్ కావాలి, బ్రాండ్ కావాలి? వెచ్చగా ఉందా లేదా అని చూడండి అంతే. వేసుకున్నప్పుడు బ్రాండ్ ఉందా, ఫ్యాషన్ ఉందా, అవసరం లేదు. సో ఇక్కడే ఖర్చు అయిపోతుంటాయి డబ్బులన్నీ కూడా. ఇది ఇక్కడ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. 3rd పాయింట్ ఇది. ఇంకా 4th పాయింట్ కొంచెం మీకు ఇది నచ్చకపోవచ్చు నేను చెప్పేది. ప్రికాషన్ ఏం కాదు, టిప్ కూడా కాదు, ఇది ఒక జస్ట్ వార్నింగ్ అంతే. మీకు ఎమర్జెన్సీ మనీ ఎప్పుడూ ఉంచుకోండి. ఉన్న డబ్బులని ఎప్పుడు ఖర్చు పెట్టుకోకండి. అంటే గూగుల్ పేలో మమ్మీ వాళ్ళు పంపిస్తుంటారు, పంపించిన డబ్బులని పంపించినట్టు ఎక్స్చేంజ్ చేసేసి అవి కూడా మొత్తం ఖర్చు పెట్టేస్తారు అనుకో. సడన్గా ఎమర్జెన్సీగా అవసరాలు వస్తుంటాయి. ఇక్కడ రష్యా దేశంలో సడన్గా యూనివర్సిటీ వాళ్ళు జిరాక్స్ తీసుకురండి. జిరాక్స్ అంటే మీరు ఏదో 5-10 రూపాయలు కాదు, ఇక్కడ 200-300 ఉంటాయి జిరాక్సులు కానీ. సో జిరాక్సులు కానీ, లేదంటే ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళినప్పుడు మనీ అవసరం పడుతుంటాయి ఒక్కోసారి. సో అలాంటి టైంలో, లేదంటే ఇప్పుడు రీసెంట్గా చూడండి, మాకు అసలు మెడికల్ అంతా అయిపోయింది. సడన్గా ఈసీజీ అని ఒక టెస్ట్ చేయాలి, మీకు 3000 డిపాజిట్ చేయండి అందరూ అని చెప్పి యూనివర్సిటీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మాకు. ఉన్న డబ్బులన్నీ చాలామంది ఖర్చు పెట్టేసేసుకున్నారు, సేవింగ్స్లో ₹1 కూడా లేదు. 3000 కోసం మళ్ళీ 5000 ఎక్స్చేంజ్ చేయాలి మన INRలో, ఇండియన్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి పే చేయాలి. అదే మనం ఫస్ట్ మంత్ నుంచి కొంచెం సేవ్ చేసుకుంటే, ఎమర్జెన్సీగా సేవింగ్స్లో ఒక 3-4 పెట్టుకున్నాం అనుకో, సరే ఒక 5000 ఇంట్లో వాళ్ళు పంపించారు, 3000 ఖర్చు పెట్టుకుని 2000 అట్లా పెట్టుకున్నాం అనుకో, ఇట్లా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే కట్టేయచ్చు. సో సో ఇవన్నీ మీరు పాటించారంటే కనుక మీరు మనీని చాలా సేవ్ చేసుకోవచ్చు. రష్యా దేశంలో చాలా హ్యాపీగా ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా 6 సంవత్సరాలు బతికేయచ్చు. సో మీ ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నా కానీ అర్థం చేసుకోండి, ఇక్కడ ఖర్చులు ఏమంత ఎక్కువ ఉండవు. ఇక్కడ మన ఇండియాలో ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫారిన్ కంట్రీ అనే ఒక సైకలాజికల్ థాట్తో ఎక్కువ ఖర్చు పెడతారు తప్పితే ఇక్కడ అసలు అంత ఖర్చే ఉండదు నాకు తెలిసి అయితే. ఇంత చెప్తున్నావు కదా, మరి ఒకసారి నీ ఎక్స్పెన్సెస్ చూపించు అంటారా? పదండి నా ఎక్స్పెన్సెస్ ఒకసారి చూపిస్తాను, నాకు ఎంత ఖర్చు అవుద్దో నెలకి, నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. సో ఫైనల్గా ఇప్పుడు నా ఎక్స్పెన్సెస్ ప్రూఫ్ చూపిస్తాను, ఎంత ఖర్చు పెడుతున్నాను నేను అని. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇది నా టింకోఫ్ది, ఇక్కడ రష్యన్ బ్యాంక్ అది. నా ఎక్స్పెన్సెస్ లాస్ట్ మంత్వి చూస్తున్నారు కదా, జస్ట్ 3000 అయినాయి అంతే. ఇకపోతే రీఛార్జ్ 300 అంతే నెలకి. అంతే, ఇంకేం ఖర్చులు ఉంటాయి మహా అయితే, ఇంకా అటు ఇటు పోను, ఏమన్నా స్టేషనరీ ఖర్చులు, చిన్న ఖర్చులు అంతే, అంతకుమించి ఏమీ ఉండవు. నేను ఎక్కడికి వెళ్ళను, బయటకు వెళ్ళను కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఖర్చులన్నీ కూడా అందరికీ ఒకేలా ఉండాలని నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. ఇవి జస్ట్ నా ఖర్చులు, నేను ఎలా ఖర్చు పెడుతున్నాను అంతే. అందరూ ఇలాగే ఉండాలి అని కూడా నేను అనట్లేదు. ఎవరికి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి, డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఆడపిల్లలకైతే ఇంకా కొంచెం ఎక్కువ అవసరాలు ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది. ఇది జస్ట్ నా మీద అఫెండ్ అవ్వకండి. ఇక్కడ నాకు 3000 ఖర్చు అయినాయి అంటే INRలో ఒక 4000 ఎక్స్చేంజ్లో పోతుంటాయి. అంటే 4000 INRలో తీసుకుంటాను నేను ఇండియాలో నుంచి. ఇక్కడ నాకు 3000 అయిపోయి అంతే ఖర్చు అవుతుంది. సో అది ఒక మెడికల్ స్టూడెంట్గా నాకు రష్యాలో పెస్కోషెట్ మెడికల్ యూనివర్సిటీలో నాకు ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ అందరికీ ఒకేలా ఉండాలని లేదు, మారిపోతుంది. అదే మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కమెంట్లో చెప్పండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తో ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. సరే మరి ఉంటాను, బాయ్.